మెరాయి మూవీ చూసేసాను భయ్య. డైరెక్టెడ్ బై కార్తిక్ ఘట్టమనేని గారు. ఇది ఒక సూపర్ హీరో ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. ఈ మధ్య ఇలాంటి ఫిల్మ్స్ చాలా వరుస పెట్టి వస్తున్నాయి. ఈ సినిమా ప్లాట్ వచ్చేసి అశోక్ చక్రవర్తి గారి 9 బుక్స్ గురించే ఉంటుంది భయ్య. ఈ మూవీ ఎలా ఉందంటే డీసెంట్ అని చెప్పుకోవచ్చు. మరీ అంత హనుమాన్ లాగా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళకండి, దెబ్బేసేస్తుంది. బట్ బాగుంది సినిమా. ఇక మూవీ పాజిటివ్ విషయానికి వచ్చేస్తే స్టార్టింగ్లో ఒక సర్ప్రైజ్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అదేంటో మీకు ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది సోషల్ మీడియాలో. అండ్ ఒక పక్షి ఉంటుంది భయ్య, దాని పేరు సంపతి. ఆ సంపతి సీక్వెన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ సెకండ్ హాఫ్లో 10 మినిట్స్కి ఒకసారి ఒక్కొక్క మూమెంట్ వస్తుంది భయ్య, గూస్ బంప్స్ మూమెంట్స్ అంటే చాలా బాగున్నాయి అవి. ఈ మూవీకి అరౌండ్ 50 to 60 crores పెట్టినట్టున్నారు. ఈ మూవీలో ఉండే విఎఫ్ఎక్స్ కానీ ఆ క్వాలిటీ కానీ చాలా అంటే చాలా వర్త్ అనిపిస్తాయి. చాలా బాగున్నాయి భయ్య విఎఫ్ఎక్స్ కూడా. అండ్ మంచు మనోజ్ అన్న ఇంట్రడక్షన్ అయితే పీక్స్ అని చెప్పుకోవచ్చు. బట్ తేజ సజ్జా గారి ఇంట్రో అయితే దెబ్బేసేసింది, అసలు నచ్చలేదు. యాక్టింగ్ పరంగా అయితే అందరూ ఎరక్కొట్టేశారు, చాలా బాగుంది. అండ్ నెగిటివ్ విషయానికి వచ్చేస్తే సినిమా చాలా ల్యాగ్ అనిపిస్తుంది భయ్య. కామెడీ పోర్షన్స్ కూడా అంతగా ఏం ఎక్కలేదు నాకైతే. ఏదో మధ్యలో పెట్టి సినిమాని చెడగొట్టారని చెప్పుకోవచ్చు. అండ్ ఈ మెయిన్ స్టోరీ ఏదైతే ఉందో ఆ విలన్ 8 బుక్స్ని 9 బుక్స్ని తీసుకురావడంలో 8 బుక్స్ని అయితే ఎట్లా తీసుకొని వస్తాడు అంటే ఆ సరస్వతి బుక్ స్టాల్కి వెళ్ళి బుక్స్ని తీసుకొని వచ్చేస్తాడు భయ్య. బట్ కొంచెం క్యూరియాసిటీ పెట్టి మంచిగా బిల్డ్ చేసి ఉంటే బాగుండు అనిపించింది. ఈ స్టోరీ అలాంటిది. ఓవరాల్గా ఈ మూవీ అయితే చాలా అంటే చాలా డీసెంట్గా ఉంది. బాగుంది. చూడాలంటే ఒకసారి చూసేయండి. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3 out of 5. థ్యాంక్ యూ.